అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతము శల్యపర్వం మూడో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే రెండో భాగంలో తీర్థయాత్ర సమయంలో బలరాముడు శమంతక పంచక ప్రదేశమును చేరుకుని అక్కడ శల్యుని మరణ వార్తకు మిక్కిలి విచారించెను. యుద్ధ ఫలితాలను ఋషుల ద్వారా బలరాముడు తెలుసుకోదలుచుటతో వారు యుద్ధములో జరిగిన సంఘటనలను అన్నింటినీ వర్ణించుటయే కాకుండా కురుక్షేత్రము తీర్థ ప్రదేశం ఎలా అయ్యెనో కూడా వివరించిరి. అని చెప్పుకొనుటతో మనము రెండవ భాగాన్ని ముగించాం. అయితే తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే కురుక్షేత్ర తీర్థ ప్రదేశం గురించి ఋషులు చెప్పడం ఆరంభించారు. పూర్వం కురు మహారాజు ఆ ప్రదేశములో నిత్యం నేలను దున్నుతుండేవాడు. అది చూచి ఒకరోజు ఇంద్రుడు కుతూహలముతో ఆ ప్రదేశమును చేరుకుని ఎందుకు ఆ ప్రదేశమును దున్నుతుంటివని విచారించెను. అందుకు కురుమహారాజు ఇలా బదులిచ్చెను. ఇంద్రా, భవిష్యత్తులో ఈ ప్రదేశములో మరణించిన వ్యక్తి ఎవరైనను తమ పాపకర్మల ఫలితముల నుండి పవిత్రుడై సులభముగా స్వర్గము చేరుకోగలుగుటకు నేను ఈ విధముగా దున్నుతుంటిని. అది వినిన ఇంద్రునికి నవ్వు వచ్చెను. కురు పలుకులను పరిహాసము చేసి తన స్వర్గలోకమును తిరిగి చేరుకొనెను. ఏమైనను కురుమహారాజు చెలింపకుండా భూమిని దున్నుటను కొనసాగించెను. చివరకు ఇంద్రుడు కురుమహారాజు దృఢనిశ్చయమును చూచి అతడు దేవతలందరినీ సమావేశపరిచి కురుమహారాజు యొక్క కార్యమును గూర్చి వివరించెను. అప్పుడు దేవతలందరూ కురుమహారాజుకు ఏదైనా వరమును అందించి ఇట్టి కార్యమును నిలుపవలసినదిగా కోరవలనని ఇంద్రునికి సూచించిరి. ఒకవేళ ఈ ప్రదేశములో మరణించిన వారందరూ స్వర్గమును చేరుకోగలిగితే ఇక ఎవరును ధర్మకార్యాల నిర్వహణలో ఆసక్తిని కనపరచరు. దానితో మన మనుగడ ప్రశ్నార్థకమగునని పలికిరి. దేవతలందరి అభ్యర్థనపై ఇంద్రుడు మరోసారి కురుమహారాజును సమీపించి ఇలా ప్రార్థించెను. ఓ రాజా, దయచేసి భూమిని దున్నుటను నిలుపుము. ఎవరైనను ఇంద్రియ నిగ్రహముతో ఆహారమును త్యజించువారు, యుద్ధములో వెనుదిరగక శత్రువుతో పోరాడి శరీరమును త్యజించువారు ఈ క్షేత్రములో మరణించినచో వారు తప్పక స్వర్గము చేరుకుందురని నేను నీకు హామీ ఇస్తుంటిని. అది వినిన పిమ్మట కురుమహారాజు తన కార్యమును విడిచెను. దానితో ఇంద్రుడు తిరిగి స్వర్గమును చేరుకొనెను. అటు పిమ్మట ఆ ప్రాంతము కురుక్షేత్రముగా పిలువబడెను. భూమిపై అది మిక్కిలి పవిత్ర స్థలముగా బ్రహ్మదేవుని ద్వారా ప్రకటింపబడెను. తరువాత బలరాముడు పూర్వం ఇంద్రుడు, అగ్ని మరియు ఆర్యమ 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 తపమాచరించిన యమునా నది యమునా నది తీర ప్రాంతమును చేరుకొనెను. అతడు అక్కడ సమావేశమైన ఋషుల నడుమ కూర్చుని వారి ప్రసంగాలను ఆనందిస్తుండెను. అదే సమయంలో హఠాత్తుగా నారదుడు తన ప్రయాణములో భాగముగా అక్కడకు చేరుకొనెను. జటలతో మేరుదండము, బంగారు కమండలములు మరియు చేతులలో వీణతో ఉండెను. బలరాముడు అతడిని గౌరవించుటకు లేచి నిలుచుండెను. కురుక్షేత్రపు యుద్ధ వివరాలను గూర్చి నారదుని ప్రశ్నింపగా కలహప్రియుడైన నారదుడు, ప్రభు, దుర్యోధనుని పక్షాన కేవలం ముగ్గురు మహారథులే మిగిలి ఉండిరి. నిజమునకు ఈ రోజు భీముడు మరియు దుర్యోధనుడు తమ గదలతో పోరాడబోతుండిరి. కాబట్టి నీ శిష్యుల గదాయుద్ధమును ప్రత్యక్షముగా వీక్షించుటకు మీరు వెంటనే అక్కడకు చేరుకోవలనని నా సూచన అని పలికెను. అప్పుడు బలరాముడు ఆ ఋషుల దగ్గర సెలవు పుచ్చుకుని తన వెంట తీర్థయాత్రలకు వచ్చిన వారందరినీ ద్వారకకు తిరిగి పంపెను. పిమ్మట తన రథమును అధిరోహించిన భీముడు మరియు దుర్యోధనుడు తన యుద్ధమును ఆరంభించు సమయముకు అక్కడకు చేరుకొనిరి. బలరాముడు పాండవులు మరియు దుర్యోధనుని ద్వారా పూజింపబడెను. అటు పిమ్మట బలరాముడు ఇట్లు పలికెను. నేను నా తీర్థయాత్రలో ఉన్నప్పుడు ఎవరైనా శమంతక పంచకములో మరణించినచో వారు స్వర్గమును చేరుకుందరని వింటిని. కనుక మనము ఆ ప్రదేశమునకు వెళ్ళవలను. దానితో పోరాట యోధుల అంతిమ ప్రయోజనము నెరవేరబడును. ప్రతి ఒక్కరూ అందుకు అంగీకారము తెలుపగా బలరాముడు వారందరితో కలిసి శమంతక పంచకముకు బయలుదేరిరి. అక్కడ వారు సమతులమైన మరియు అధికముగా ఇసుక లేని ప్రాంతమును ద్వంద్వ యుద్ధమునకు అనువైనదిగా ఎన్నుకొనిరి. ఇరువురు వీరులు తమ భారీ గదలను అందుకొనగా దుర్యోధనుడు భీముని పరుషవాక్కులతో సవాలు చేస్తుండగా అనేక దుశ్శకునాలు కనిపించసాగెను. భయంకరమైన గాలులు వీచి ధూళి వర్షించుటతో అన్ని వైపులకు అంధకారం వ్యాపించెను. ఆకాశము నుండి వందలాదిగా ఉల్కలు రాలిపడెను. భూమి కంపించసాగెను. ఉరుముల భీకర శబ్దమునకు అక్కడి వ్యక్తుల రోమాలు నిక్కబడుచుకును. అకాలముగా సూర్యగ్రహణము ఏర్పడెను. కొండ చర్యలు విరిగిపడసాగెను. అన్ని దిక్కులు మండుతున్నట్లుగా అగుపించెను. నూతులలో
సముద్రములోని నీరు పొంగి పొర్లసాగెను. అప్పుడు భీముడు ఇట్ల సవాలు విసిరెను. ఓ ధృతరాష్ట్రుని దుష్టపుత్రుడా! ఇప్పుడు నీవు నీ దుష్టచర్యలను గుర్తు చేసుకునుము. అంతేకాకుండా నీవు నేడు వాటికి ఫలితముగా వధింపబడెదవని కూడా విశ్వసింపుము. అందుకు దుర్యోధనుడు ఇట్లు బదులిచ్చెను. భీమా! ఎంతో కాలముగా నేను నీతో గదాయుద్ధము చేయు అవకాశము కొరకు చూస్తుంటిని. కనుక ప్రగల్భాలను పలుకుతూ సమయమును వృధా చేయరాదు. ఇరువురు యోధులు ఒకరిపై ఒకరు దూసుకు వెళ్ళుటతో పోరు భయంకరమయ్యెను. అది పూర్వం ఇంద్రుడు మరియు ప్రహ్లాదుని నడుమ పోరుకు వలె ఉండెను. కొంత సమయమునకు ఇరువురు వీరులు తీవ్ర అలసటకు లోనగుట చేత విశ్రాంతి కొరకు యుద్ధముకు విరామము ఇచ్చిరి. ఆకాశము నుండి దేవతలు ఆశ్చర్యముతో వీక్షిస్తుండగా తిరిగి వారు తమ యుద్ధమును ఆరంభించిరి. వారు గదాయుద్ధ కౌశలమంతటిని ప్రదర్శిస్తూ ఒకరిపైనొకరు గదా ప్రహారము చేసుకోసాగిరి. కొంత సమయం గదను చక్రాలుగా తిప్పుతూ మరికొన్నిసార్లు ప్రత్యర్థి దెబ్బలను తప్పించుకుంటూ గాలిలో ఎత్తుగా పైకి ఎగురుతూ ఇరువురు రక్తముతో తడిసి ముద్దయిపోయిరి. దుర్యోధనుడు త్వరలోనే పైచేయి సాధించినట్లుగా కనిపించసాగెను. ఒక్కసారిగా ధృతరాష్ట్రపుత్రుడు భీముని తలపై గదతో గట్టిగా బాదెను. దానికి భీముడు ఏమాత్రమూ చెలింపకుండా తిరిగి తన ప్రత్యర్థి తలపై బాదెను. దుర్యోధనుని మిక్కిలి చాకచక్యముతో అతని దెబ్బ నుండి తప్పించుకుని భీముని ఎదపై బలముగా బాదెను. దానితో భీముడు స్పృహ కోల్పోసాగెను. అది చూచిన పాండవ యోధులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భీముడు క్షణకాలములో తేరుకొని క్రోధావేశముతో దుర్యోధనునిపైకి దూసుకు వెళ్ళగా జాగ్రత్తగా గురిచూసి దుర్యోధనుని ప్రక్కటెముకలలో బలముగా బాదెను. ఆ భయంకరమైన దెబ్బకు అతడు మూర్ఛిల్లుతూ మోకాళ్లపై కూలబడెను. అది చూచిన ప్రేక్షకులు హర్షధ్వానాలు చేసిరి. వాటిని వినిన దుర్యోధనుడు క్రోధితుడయ్యెను. భారీ శ్వాసతో కాళ్లపై నిలుచుండి తన ఎర్రటి కన్నులతో భీముని భస్మము చేయునేమో ననిపించెను. దుర్యోధనుడు వేగముగా భీమునిపైకి దూసుకు వెళ్లి అతని నుదుటిపై బలముగా బాదెను. ఏమైనను భీముడు గాయము నుండి రక్తము స్రవిస్తున్నను ఒక అంగుళము కూడా చలింపగా తీవ్ర ప్రతీకారముతో దుర్యోధనుని గొప్ప బలముతో బాదెను. ఆ దెబ్బకు కౌరవరాజు నేలపై పడి తీవ్రముగా కంపించసాగెను. అయినను అతడు వెంటనే లేచి భీముని తీవ్రముగా బాదెను. భీముడు క్రిందపడెను. అతని కవచము కూడా విరిగిపోయెను. అది చూచిన దుర్యోధనుడు విజయగర్వముతో సింహగర్జన చేయగా అటు పాండవుల హృదయాలలో భయము ప్రవేశించెను. నిజమునకు అతి కష్టముగా భీముడు నేలపై నుండి పైకి లేచి నిలుచుండెను. ఆ సమయములో యుద్ధము అంతకంతకు పెరుగుతుండటను చూచి అర్జునుడు ఇట్లు పలికెను. కృష్ణ, వీరిరువురిలో ఎవరు నిజముగా శ్రేష్ఠులు? అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అర్జున, ఇరువురు సమానముగా విద్యను అభ్యసించినను భీముని బలము గొప్పది. కాని దుర్యోధనుని అభ్యాస ప్రయత్నాలు భీముని కంటెను మించినవి. అందుచేత ధర్మబద్ధముగా భీముడు ఎన్నటికిని దుర్యోధనుని జయింపలేడు. కాని కొన్ని అధర్మ మార్గముతో భీముడు విజయమును సాధింపగలడను విషయంలో నేను నీకు హామీ ఇవ్వగలను. పూర్వము ఇంద్రుడు విరోచనుని అదే విధముగా చేయించెను. కనుక ఇప్పుడు భీముడు కూడా అదే విధానమును అవలంబించవలను. జూద క్రీడా సమయములో భీముడు దుర్యోధనుని తొడలు విరగొట్టెదనని ప్రతిజ్ఞ చేసెను. కనుక కపట విధానముతో అతడు విజయము సాధింపగలడు. ప్రస్తుతం యుధిష్ఠిరుడు మూర్ఖముగా మనలందరినీ ఘోర ప్రమాదములోకి నెట్టివేసెను. యుద్ధరంగములో లక్షలాది సైనికులను సంహరించి యోధులను ఓడించిన పిమ్మట ఇప్పుడు నీ జ్యేష్ఠ సోదరుడు ఒకని గెలుపు ఓటములపై అంతిమ విజయము ఆధారపడినట్లు చేసెను. శుక్రాచార్యుడు ఈ విధముగా బోధించెను. యుద్ధములో చావకుండా తప్పించుకున్న శత్రువు తిరిగి యుద్ధమునకు మరలి వచ్చినచో అతనికి భయపడవలను. అతడు దృఢనిశ్చయుడై చావుకు తెగించి ఉండును. దుర్యోధనుడు తన సేనను పూర్తిగా కోల్పోయి యుద్ధరంగము నుండి పారిపోయి నిరాశతో అరణ్యముకు వెళ్లదలచెను. ఏమైనను 13 సంవత్సరాలు గదాయుద్ధముతో కఠోర అభ్యాసము చేసి దుర్యోధనుడు ఇప్పుడు సవాలు చేయబడెను. కనుక అతడిని కపట విధానముతో జయించకపోయినచో అతడు తప్పక విజయమును సాధించును. అర్జునుడు తాను చేయవలసిన కార్యమును శ్రీకృష్ణ భగవాను నుండి గ్రహించెను. భీముడు వైపునకు చూస్తూ తన ఎడమ తొడను చేతితో తట్టుకోసాగెను. ఈ సంకేతమును గ్రహించిన భీముడు తన గదను త్రిప్పుతూ దుర్యోధనుని చుట్టూ ఉత్సాహముగా యుద్ధరంగములో విహరింపసాగెను. ఏమైనను దుర్యోధనుడు ఆ దెబ్బలన్నింటినీ తన గదా నైపుణ్యముతో ఎదుర్కొంటూ తిరిగి భీమునిపై గదతో బాదుతుండగా ఈ ఇరువురి గదలు ఒకదానికొకటి బలముగా కొట్టుకునినప్పుడు పిడుగుల ధ్వనులతో పాటు నిప్పురవ్వలు కూడా అన్ని వైపులకు ఎగిసిపడుతుండెను. మరొకసారి భీముడు మరియు దుర్యోధనుడు తీవ్ర అలసటకు గురగుటతో వారు గడియ కాలము విరామము తీసుకొనిరి. కొద్ది సమయం పిమ్మట తిరిగి ఆ ఇరువురు పోరాట యోధులు తమ పోరాటమును కొనసాగింపగా ఈసారి భీముడు కపటముతో తాను దుర్యోధనుడికి తనను కొట్టుటకు అవకాశం ఇచ్చెను. దానిని అవకాశముగా తీసుకుని దుర్యోధనుడు దాడి చేయగా భీముడు తన శక్తినంతటిని కూడా తీసుకుని తన గదతో అతడిని బాదినప్పుడు అర్జునుడు భీమునికి అందించిన సంకేతమును గ్రహించిన దుర్యోధనుడు మిక్కిలి నైపుణ్యమునుగా దానిని
దానిని తప్పించుకొనెను. దానితో భీముని ఆ ప్రహారము అతనికి తగలకుండా బలముగా నేలపై పడిపోవుటతో నిష్ఫలమయ్యెను. అట్లు తప్పించుకొనిన దుర్యోధనుడు తానే భీముని గదతో మోదెను. ఈ రకముగా భీముడిని తన గదతో బలముగా బాదుటతో భీముని గాయముల నుండి రక్తము విపరీతముగా స్రవించసాగెను. దానితో అతడు కొంతవరకు స్పృహ కోల్పోతున్నను ఆ బాధను సహిస్తూ ప్రత్యర్థికి ఆ బాధను తెలియకుండునట్లుగా జాగ్రత్త పడెను. దుర్యోధనుడు దానిని గ్రహించకుండా తనను భీముడు మోదునని భావించెను. కొంత సమయమునకు భీముడు తేరుకొని దుర్యోధనునిపై మహావేగముగా దాడి చేసెను. భీముడు తన గదను అందుకుని ఉన్మాదిక వలె ప్రతీకారముతో దుర్యోధనునిపై ప్రహారము చేయగా కౌరవరాజు ఆ భయంకర దెబ్బ నుండి తప్పించుకున్నట్టుకు పైకి గాలిలోకి ఎగిరెను. దీనిని భీముడు ముందుగానే ఊహించెను. భీముడు సింహగర్జనతో ముందుకు వెడుతూ తన గదతో దుర్యోధనుని రెండు తొడలను విరిచెను. దానితో అతడు ఆర్తనాదము చేస్తూ నేలపై పడిపోయెను. ఆ సమయములో భయంకర గాలులు వీచసాగెను మరియు భూమి కంపించెను. ఉల్కలు ఆకాశం నుండి రాలుతూ మేఘములు రక్తమును వర్షిస్తుండటతో భయంకర దృశ్యము సృష్టింపబడెను. పాండవులు మరియు వారి పక్షయోధుల హర్షధ్వానాలు చేయగా భీముడు నేలపై పడి ఉన్నట్టి దుర్యోధనుని సమీపించి ఇలా నిందింపసాగెను. ఓ దుష్ట పాపాత్ముడా, ద్రౌపది బలవంతముగా కురుసభలోకి లాగబడినప్పుడు ఆమెను నీవు ఎట్లు పరిహసించితివి, నన్ను ఎద్దు అని అవమానించితివి. అట్లు పలికి భీముడు దుర్యోధనుని తలను తన ఎడమకాలితో క్రూరముగా తన్ని అక్కడ ఉన్నట్టి వారిని ఉద్దేశిస్తూ ఇలా ప్రకటించెను. చివరకు మమ్మలను అవమానపరిచిన ప్రతి ఒక్క దుష్టుడిని నేను వధింపగలిగి తిని. భీముడు తన ఎడమకాలితో తిరిగి దుర్యోధనుని తన్నుతూ ఇలా పలికెను. మేము బాధలలో ఉన్నప్పుడు చూచి సంతోషించిన వారందరూ మా అదృష్టము కొద్దీ ఇప్పుడు మేము వారి దుస్థితికి సంతోషిస్తుండటను చూచి వారికి భరించవలసి ఉండెను. దుర్యోధనుని అలా ఎడమకాలితో తన్నుటను చూచిన అనేక మంది పాంచాల వీరులు అందుకు సంతోషించసాగిరి. దానితో యుధిష్ఠిరుడు ఇలా పలికెను. సోదరా, నీవు తగినంతగా ప్రతీకారము తీర్చుకుంటివి కనుక మన బంధువును ఆ విధముగా తన్ను పాపకార్యమును ఇప్పుడు నిలువరించము. దుర్యోధనుడు మనకు సోదరుడే కాకుండా ఒక మహారాజు కూడా కనుక అతడిని ఇంకనూ ఇలా అవమానపరచరాదు. యుధిష్ఠిరుడు కన్నీటితో గద్గద స్వరముతో దుర్యోధనుని సమీపించి ఇట్లు పలికెను. సోదరా, నీ ఈ ప్రస్తుత దుస్థితికి విచారింపరాదు. ఈ దుస్థితికి కారణం విధి నిర్దేశానుసారం మీరు చేసిన గత పాప కర్మలకు సహజ పరిణామము. అట్లే నీవు త్వరలోనే స్వర్గమునకు ప్రయాణించెదవు. దురదృష్టమేమనగా మేము ఇప్పుడు అన్ని రకాలుగా శోచనీయులము. ఎందుకనగా ప్రియబంధువుల వియోగములో ఈ భూమిపై మిక్కిలి దుఃఖముతో మాకు జీవింపవలసి ఉండెను. భీముడు అన్యాయముగా అలా తన్నుటను చూచిన బలరాముడు క్రోధితుడయ్యెను. అక్కడ సమావేశమైన వారందరినీ ఉద్దేశిస్తూ ఇట్లు బిగ్గరగా పలికెను. ఓ రాజన్యులారా, ఈ యుద్ధములో భీముడు నాభికి దిగువను గదాప్రహారము చేయుట విచారింపదగిన విషయము. కనుక అతడు ఎట్టి ఆలస్యము లేకుండా శిక్షార్హుడు. అట్లు పలికి బలరాముడు తన హలాయుధముతో భీముని వధించు సంకల్పముతో అతని పైకి వెళ్ళెను. శ్రీకృష్ణ భగవానుడు వెంటనే బలరాముని చేతులను పట్టుకుని అతనిని స్వాంతపరచసాగెను. సోదరా, దుర్యోధనుని తొడలను విరిచెదనని భీముడు చేసిన ప్రతిజ్ఞను స్మరింపుము. అంతేకాకుండా మైత్రేయ ఋషి కూడా పూర్వము భీముడు గదతో నీ తొడలు విరుచును అని శపించినందున అదివరకే ఇది అట్లు నిర్ధారింపబడినది. భీముడు నీ తండ్రి సోదరికి పుత్రుడైనందున అతడిని క్షమించుము. అందుకు బలరాముడు ఇలా బదులిచ్చెను. ఓ కృష్ణ, ఏది ఏమైనను భీముడు అన్యాయముగా ప్రవర్తించినందుకు శిక్షార్హుడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు వేడుకొనెను. సోదరా, దయచేసి నీ క్రోధమును విడుముము. భీముడు అన్యాయముగా నడుచుకొనని భావించినను దుర్యోధనుడు పదే పదే పాండవులకు హాని తలపెట్టినందున దానిని అందుకు పరిహారముగా పరిగణించుము. బలరాముడు అంత సులభముగా శాంతింపడు. ఏమైనను శ్రీకృష్ణ భగవానుడు ఏదో సమాధానాలను చెబుతుండెరని భావించి తిరిగి మరోసారి ఇట్లు బిగ్గరగా ప్రకటించెను. సమావేశమైన సమా సమావేశమైన రాజన్యులారా, ఈనాటి నుండి భీముడు కపటయోధునిగా పిలువబడును. మరోవైపు దుర్యోధనుడు ధర్మాత్ముడైన వీరయోధునిగా శాశ్వత కీర్తిని సాధించును. ఇలా పలికి బలరాముడు వెంటనే అక్కడ నుండి తన రథములో ద్వారకకు బయలుదేరును. దానితో పాండవ యోధులందరూ విచారముతో నిరాశ చెందిరి. ముఖ్యముగా మహారాజు యుధిష్ఠిరుడు అవమానముతో తలను దించుకుని విచారముగా నిలుచుండిపోయెను. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని సమీపించి ఇట్లు ప్రశ్నించెను. ఓ రాజా, భీముడు దుర్యోధనుని తలను అనేకసార్లు తన్నుతుండగా ధర్మాత్ముడైన నీవు మౌనముగా ఎట్లు చూస్తుంటివి. అందుకు యుధిష్ఠిర మహారాజు ఇట్లు సమాధానమిచ్చెను. ఓ కృష్ణ, నేను భీముడు చేసిన కార్యమును అంగీకరించను. కాని దుర్యోధనుడు పూర్వం మా పట్ల చేసిన ఘోర కార్యాలకు అతని హృదయములో బాధ కూడుగట్టుకుని ఉండవచ్చునని భావించితిని. కనుకనే నేను అతడిని నిలువరించుటకు ప్రయత్నించలేకపోతిని. అది వినిన శ్రీకృష్ణ భగవానుడు నీవు చెప్పినది సత్యమేనని పలికెను. భీముడు యుధిష్ఠిరుని ముకుళిత హస్తాలతో
సమీపించి ఇట్లు ప్రకటించెను: "ఓ రాజా! ప్రస్తుతం ఈ భూమి నీ ఆధీనము. నీ శత్రువులందరూ సంహరింపబడినందున నీవు ఎట్టి ఆటంకము లేకుండా దీనిని పరిపాలించవచ్చును." అందుకు యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను: "భీమా, నీవు నీ తల్లి రుణమును, నీ క్రోధమును, పగను తీర్చుకుంటివి. అందుకు నేను ప్రీతి చెందితనని విశ్వసింపుము." ఆ సమయములో పాండవ యోధులందరూ దుర్యోధనుడు పతనము చెందినందుకు హర్షించిరి. కొందరు తమ హర్షమును సింహగర్జనలు చేస్తూ ప్రకటించిరి. కొందరు శంఖాలను పూరింపగా, మరికొందరు ఢంకాలను మ్రోగించిరి. ఏమైనను అందరూ భీముడు సాధించిన గొప్ప కార్యమును ప్రశంసిస్తుండగా, శ్రీకృష్ణ భగవానుడు వారికి అంతరాయము కలిగిస్తూ ఇట్లు ఆదేశించెను: "మీరందరూ ఇక దుర్యోధనుని సమక్షములో సంతోషిస్తూ ఇట్లు ప్రశంసించుటను నిలిపివేయము. ఆ పాపాత్ముడు మరియు దురాశాపరుడు ఓడింపబడెను కనుక మనము ఇప్పుడు మన శిబిరాలకు బయలుదేరినచో అతడు ప్రశాంతముగా మరణింపగలడు." శ్రీకృష్ణ భగవానుని కఠిన పలుకులకు క్రోధితుడైన దుర్యోధనుడు తన చేతుల ఆధారముతో మోకాళ్లపై నిలుచుండి అహంకారముతో ఇట్లు పలికెను: "ఓ కంసహారి, భీమునికి ఇలా నన్ను అధర్మముగా వధించుటకు ఉపాయము తెలిపినది నీవేనని నేను ఎరుగుదును. అనేక మంది యోధులను కపట విధానముతో వధింపబడినట్టుగా చేసిన నిర్లజ్జుడవు. నీవు ధర్మముగా యుద్ధము చేసి ఉండినచో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు భూరిశ్రవుడు ఎన్నడూను అపజయమును పొందువారు కాదు." అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను: "దుర్యోధన, నీవు నీ పాప జీవితము చేతనే నేడు వధింపబడితివి కనుక ఇతరులను నిందించ ప్రయత్నింపరాదు. అదే భీష్ముని, ద్రోణుని విషయములను సత్యము. ఎందుకనగా వారు మూర్ఖముగా నీ మార్గముని అనుసరించిరి. పాండవులు నిద్రిస్తుండగా వారి లక్కాగృహముకు నిప్పు పెట్టి వధింప యత్నించుటను మరచితివా? భీముని విషం పెట్టి చంపదలుచుటను మరియు ద్రౌపదిని ఎలా అవమానపరిచినది మరచితివా ఏమి? కనుక నీవు నిర్లజ్జుడవు, అందుకే మరణమునకు అర్హుడవు." పిమ్మట దుర్యోధనుడు ఇట్లు పలికెను: "కృష్ణ, నేను ఇదివరకే రాజ్యమును మరియు సమస్త సుఖ సౌభాగ్యాలను అనుభవించితిని. అంతేకాకుండా నేను వీరమరణం పొందుతున్నందుకు గర్విస్తుంటిని. నేను స్వర్గవాసి అయి భోగాలు అనుభవిస్తుండగా నీవు మరియు పాండవులు ఈ భౌతిక ప్రపంచములో పడి కుళ్ళిపోవలసి ఉన్నందుకు మీపై నాకు జాలి కలుగుతుండెను." దుర్యోధనుడు ఇలా ముగించగానే ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. గంధర్వులు సంగీత వాద్యాలను వాయింపగా అప్సరసలు అతడిని కీర్తించిరి. చల్లటి ఆహ్లాదకరమైన గాలులు వీచగా ప్రకృతి అంతయు ప్రశాంతముగా అద్భుతముగా కనిపించెను. అప్పుడు ఆకాశవాణి ఇట్లు ప్రకటించెను: "భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు మరియు ఇప్పుడు దుర్యోధనుడు కపట విధానముతో వధింపబడిరి." ఆకాశవాణి పలుకులను వినిన పాండవులు మరింత అధిక వేదనకు లోనై కన్నీటిని కార్చిరి. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులు ఇట్టి బాధాకర స్థితిలో ఉండటను గమనించి గంభీర స్వరముతో ఇట్లు పలికెను: "ఓ పాండుపుత్రులారా, మీరు ధర్మ మార్గములో అజేయులైన అట్టి వీరులను ఎన్నటికిని జయింపలేరు. మీ ప్రయోజనం నాశించి నేను నా యోగమాయను ప్రయోగించితిని. అట్టి వీరులను కపట విధానముతో వధించుటకు నేను అలా చేసి ఉండకపోయినచో విజయం ఎన్నటికీ లభించి ఉండేది కాదు. ఓ రాజా, నీ శత్రువులను అధర్మ పద్ధతిలో సంహరించినందుకు నీవు చింతింపరాదు. ఏమైనను యుద్ధనీతిని అనుసరించి ప్రత్యర్థి తన కంటెను బలవంతుడైనప్పుడు అట్టి కపట విధానాలను వచ్చును. నిజమునకు అదే అనాదిగా అనుసరించబడుతున్నట్టి విధానము. పూర్వం దేవతలు కూడా దానవులను ఓడించుటకు ఇట్టి కపట విధానముని అనుసరించడివారు. ఓ పాండుపుత్రులారా, విజయం మీది. ఇప్పుడు మీరు మీ శిబిరమునకు వెళ్లి విశ్రాంతి తీసుకోగలరు." శ్రీకృష్ణ భగవానుని పలుకులకు సంతసించిన హృదయాలతో వారు తమ రథాలను అధిరోహించి మరొకసారి శంఖాలను పూరించి శిబిరాలకు బయలుదేరిరి. మొదట పాండవులు కురు శిబిరముకు వెళ్ళగా అక్కడ సమస్తమును నిర్మానుష్యముగా ఉండెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇట్లనెను: "నీవు గాంధీవమును 2 అక్షయ తూణీరాలను తీసుకొని మొదట రథమును దిగుము. అలా చేసినతో నీకు శుభము కలుగును." అర్జునుడు రథము దిగిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు రథము దిగెను. అటు పిమ్మట హనుమంతుడు వెంటనే పతాకము నుండి అదృశ్యుడయ్యెను. అదే సమయంలో అక్కడ ఎట్టి అగ్ని లేకపోయినను క్షణములో రథము దానితో పాటు అశ్వాలలో బూడిదయ్యెను. అది చూచిన అర్జునుడు గొప్ప ఆశ్చర్యములకు గురయ్యెను. తరువాత నిగ్రహించుకుని శ్రీకృష్ణ భగవానుని సాష్టాంగపడి ముకుళిత హస్తాలతో ఇట్లు ప్రశ్నించెను: "ఓ కృష్ణ, ఈ అద్భుత ఘటనకు కారణమేమిటి?" అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు జవాబిచ్చెను: "అర్జున, నిజమునకు భీష్ముడు, ద్రోణుడు మరియు కర్ణుడు ద్వారా ప్రయోగింపబడిన వివిధ రకాల దివ్యాస్త్రాల దాడికి ఈ రథము దహించుకుపోయెను. కానీ నేను ఈ రథములో నిలిచి ఉన్నందున ఇది చెదరకుండా నిలిచి ఉండెను. ఇప్పుడు మన లక్ష్యం నెరవేరినందున మరియు దీనిని నేను విడిచిపెట్టినందున ఈ రథము వెంటనే బూడిదయ్యెను." తరువాత శ్రీకృష్ణ భగవానుడు వెళ్లి మహారాజు యుధిష్ఠిరుని ఆలింగనము చేసుకుని ఇట్లు పలికెను: "ఓ రాజా, ఉపప్లావ్యములో నేను మిమ్మల్ని కలుసుకున్నట్టుకు వచ్చినప్పుడు నీవు అర్జునుడిని నిరంతరం కాపాడవలసినదిగా అర్థించితిని. అది నీకు గుర్తుండెనా? అందుకు నేను అట్లే చేసేదనని హామీనిచ్చితివి. మీరు ఈ భయంకర యుద్ధము నుండి ప్రాణాలతో బయటపడి మీ రాజ్యమును తిరిగి పొందినట్లుగా చేసి నేను నా హామీని నిలబెట్టుకుంటిని." అది వినని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తూ ఇలా పలికెను:
భగవన్ ముపప్లావ్యములో వ్యాసుడు ధర్మము ఉన్న చోట శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విజయము ఉండునని తెలిపెను. ఇప్పుడు మేము కేవలం నీ కృపా కటాక్షముల చేతనే ఈ భయంకర సాగరమును క్షేమముగా దాటి పరమ విజయమును సాధించితిమి. తరువాత శ్రీకృష్ణ భగవానుడు కుంతీపుత్ర, మనము ఏడుగురము ఈ రాత్రి శిబిరములలో బయట గడుపుట మంచిది. అది మనకు శుభమును కలిగించును అని సూచించెను. దానితో పాండవులు మరియు సాత్యకి శ్రీకృష్ణ భగవానుడితో కలిసి ఓఘవతి నదీ తీరములో గడుపగా పాంచాల యోధులందరూ తమ తమ శిబిరాలకు తిరిగి వెళ్ళిపోయిరి. ఆ రాత్రి యుధిష్ఠిరుడు గాంధారి తన ప్రియపుత్రుడు కపట విధానముతో వధింపబడనని విని ఎంతగా బాధపడుతున్నదో అని యోచిస్తూ చింతింపసాగిరి. ఆవిడ కోపం తప్పక మనలందరినీ భస్మము చేయగలదు. ఎందుకనగా ఆమె తన పాతివ్రత్య తపస్సుతో గొప్ప శక్తిని సాధించి ఉండెను. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవాన్ని సమీపించి ఇట్లు పలికెను: హే భగవాన్, మేము విజయమును సాధించినట్లుగా చేసేందుకు మా కొరకు నీవు అనేక పరుషవాక్కులను, శత్రువుల నిరంతర భీకర దాడులను మరియు అన్ని రకాల కష్టాలను సహించితివి. అందుకు నేనెల్లప్పుడూ కృతజ్ఞుడను. ఏమైనను మేము విజయము సాధించినప్పటికీ తన కుమారులు మరియు మనవళ్ళు వధింపబడటను గూర్చి వినినప్పుడు ఆవిడ హృదయములో రగిలే క్రోధమును ఊహించి భయపడుతుంటిని. ఒకవేళ గాంధారిని శాంతింపచేయకున్నచో ఆమె క్రోధము మా అందరినీ భస్మము చేయునని భయము చేస్తున్నది. కృష్ణ, కేవలం నీవు మాత్రమే గాంధారిని శాంతింపజేయగల సమర్థుడవు కనుక మాకంటెను ముందుగా నీవు హస్తినాపురమునకు వెళ్ళి ఈ సున్నిత లక్ష్యమును సాధించుము. దానితో శ్రీకృష్ణ భగవానుడు వెంటనే దారుకుని పిలిచి తన రథమును సిద్ధము చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. దారుకుడు వెంటనే రథమును సిద్ధపరచగా శ్రీకృష్ణ భగవానుడు తన రథమును అధిరోహించి ఎట్టి ఆలస్యము చేయకుండా హస్తినకు బయలుదేరను. కురురాజధానికి చేరుకుని శ్రీకృష్ణ భగవానుడు నేరుగా ధృతరాష్ట్రుని భవనం చేరుకుని తన రాకను ప్రకటించి అతని అంతఃపురంలోకి ప్రవేశించెను. అక్కడ వ్యాసదేవుడు అంత ధృతరాష్ట్రునితో కలిసి కూర్చుని ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు మొదట వ్యాస భగవానుని పాదాలకు నమస్కరించి తరువాత ధృతరాష్ట్రుని పాదాలను స్పృశిస్తూ నమస్కరించి గాంధారిని కూడా గౌరవించెను. పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు ధృతరాష్ట్రుని చేయి పట్టుకుని బాధతో బిగ్గరగా రోధింపసాగెను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు గౌరవముతో మృదుస్వరముతో ఇట్లు పలికెను: ఓ రాజా, పాండవులు ఎల్లప్పుడూ మీ పట్ల వినయ విధేయతలను కలిగి నడుచుకునిరని ఎరుగుదువు. వారు నీ పుత్రుడితో ఇట్టి ఘోర యుద్ధమును ప్రయత్నిస్తూ వారు స్వచ్ఛందముగా అనేక సంవత్సరాల అరణ్యవాసమునకు కూడా అంగీకరించిరి. నేను కూడా స్వయంగా ఇక్కడకు వచ్చి సంధికి ప్రయత్నిస్తూ చివరకు పాండవులకు 5 గ్రామాలనైనా ఇవ్వవలసినదిగా అర్థించితిని. కానీ నీవు లోభము మరియు విధి ప్రేరణతో దీనికి కూడా అంగీకరించలేదు. అంతేకాకుండా శాంతిపూర్వకమైన ఒప్పందము కొరకు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మరియు ఇతర అనేకులు సూచించిన సలహాలను కూడా అంగీకరించలేదు. కనుకనే ఓ ధృతరాష్ట్ర, దయచేసి పాండవులను దీనికి నిందింపరాదు. వారు నిర్దోషులు మరియు వారే నీకు మిగిలిన సంతతి. విజయమును సాధించినప్పటికీ యుధిష్ఠిరుడు జరిగిన మారణకాండకు దహించుకుపోసాగెను. నీవు మరియు గాంధారి ఎంతగా దుఃఖిస్తుంటిరోనని తీవ్రముగా కుమిలిపోతుండెను. నిజమునకు యుధిష్ఠిరుడు సిగ్గుతో నీ ఎదుటకు వచ్చు ధైర్యము కూడా చేయకుండెను. కనుకనే నేను అతని పక్షాన ఇక్కడకు వచ్చితిని. గాంధారి వైపుకు తిరిగి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: నీవు గొప్ప తపస్వినివి. నా సమక్షములోనే నీవు నీ కుమారుడికి చేసిన హితబోధను అతడు ఎలా నిర్లక్ష్యపరచునో స్మరించుము. ఆ సమయంలో నీవు విజయము ధర్మం వైపు ఉండునని తెలిపితివి. అట్టి వ్యాఖ్యలు నేడు సత్యమైనందుకు నీవు పాండవుల పట్ల ఆగ్రహించరాదు. నీవు నీ గొప్ప తపోశక్తితో ముల్లోకాలను భస్మము చేయగల సమర్థురాలవనుటలో ఎట్టి సందేహమూ లేదు. ఏమైనను మీ హృదయములోని పాండుపుత్రుల పట్ల గల ద్వేషమును విడనాడవలసినదిగా ప్రార్థిస్తుంటిని. అందుకు గాంధారి ఇట్లు జవాబిచ్చెను: కృష్ణ, నీవు తెలిపినది సత్యము. నా హృదయం క్రోధము మరియు బాధతో రగిలిపోతున్నప్పటికీ నీ పలుకులు నాకు ఉపశమనమును కలిగిస్తుండెనని విశ్వసింపుము. అట్లు పలికి గాంధారి తన చీర కొంగుతో ముఖమును కప్పుకొని రోధింపసాగెను. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ధృతరాష్ట్రుని మరియు గాంధారిని స్వాంతనపరచుటకు అనేక సూక్తులను పలికెను. అటు పిమ్మట భగవానుడు ఒక్కసారిగా ఆందోళనతో లేల్చి నిలుచుంటెను. శ్రీకృష్ణ భగవానుడు స్త్రీల వ్యాసుదేవునికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ ధృతరాష్ట్రునితో ఇట్లనెను: ఓ రాజా, నేను వెంటనే ఇక్కడ నుండి వెళ్ళుటకు అనుమతింపగలరు. ఇప్పుడు పాండవులు మరియు పాంచాలులను నాశనము చేసేందుకు అశ్వత్థామ దుష్ట ప్రణాళికను పండుతుండెను. ధృతరాష్ట్రుడు మరియు గాంధారిల ఆశీస్సులను అందించగా శ్రీకృష్ణ భగవానుడు తన రథమును అధిరోహించి ఎట్టి ఆలస్యము లేకుండా వెంటనే బయలుదేరెను. తాను హస్తినకు విచ్చేసిన లక్ష్యం నెరవేరనని శ్రీకృష్ణ భగవానుడు విశ్వసించెను. పాండవులు మరియు సాత్యకి విశ్రాంతి తీసుకుంటున్నట్టి ఓఘవతి నది తీరమును చేరుకుని
హస్తినలో జరిగిన విషయాలన్నింటినీ తెలిపి గాంధారి శాంతించనని యుధిష్ఠిరునికి హామీని ఇచ్చెను. మరోవైపు పాండవులు వెళ్ళిపోయిన పిమ్మట తనతో పాటు అక్కడ ఉన్నట్టి తన సానుభూతిపరులను ఉద్దేశిస్తూ దుర్యోధనుడు ఇలా పలికెను: మిత్రులారా, నన్ను ఓడించుటకు పాండవులు ఎంతో అధర్మముగా వ్యవహరించిరి. ఏమైనను నేను రాజభోగాలన్నింటినీ అత్యుత్తమముగా అనుభవించి వీరమరణం పొందబోతున్న గొప్ప అదృష్టవంతునిగా భావిస్తుంటిని. దయచేసి ఇప్పుడు మీరందరూ వెళ్ళి అశ్వత్థామ, కృతవర్మ మరియు కృపాచార్యులకు నేను ఎలా కపట విధానముతో గాయపడి ఈ ప్రదేశములో పడి ఉంటినో తెలుపగలరు. ఇంకను ముఖ్యముగా పాండవుల అధర్మ మార్గమును ఎంచుకున్నందున వారినెన్నడూను విశ్వసింపరాదు అని తెలుపుము. ఇట్టి సందేశముతో బయలుదేరి వారందరూ వెంటనే అశ్వత్థామ, కృపాచార్య మరియు కృతవర్మలను కలుసుకొనిరి. వారు భీముడు కపట విధానముతో దుర్యోధనుని ఓడించినని ఎరిగి దుర్యోధనుడు పడి ఉన్నట్టు ప్రదేశమునకు పరుగెత్తుకు వచ్చిరి. దుర్యోధనుడు బాధతో రక్తపు మడుగులో పడి ఉండటను చూచిన వారు వెంటనే వారు తమ రథాలను దిగి అతని వైపునకు పరిగెత్తుకు వచ్చారు. ముఖ్యముగా అశ్వత్థామ దుఃఖిస్తూ ఒక్కసారిగా ఇట్లు విలపించసాగెను: ఓ, ఈ లోకములో ఏది శాశ్వతము కాదు. ఈ భూమిపైన గొప్ప రారాజు, అసమాన శక్తివంతుడు మరియు అపార భోగాలను అనుభవించిన వ్యక్తి నేడు ఈ విధముగా బలవంతముగా మట్టి కరిపింపబడెను. అశ్వత్థామ పలుకులు దుర్యోధనునికి గొప్ప దుఃఖమును కలిగించెను. తన కన్నీటిని తుడుచుకుంటూ దుర్యోధనుడు ఇలా పలికెను: మీరు ముగ్గురు ఇంకనూ జీవించి ఉన్నందుకు నేను సంతోషిస్తుంటిని. కానీ దయచేసి నా ఈ స్థితికి మీరు ఇంత దుఃఖింపనవసరము లేదని గ్రహింపగలరు. ఈ భౌతిక శరీరమును విడిచిన పిమ్మట నేను తప్పక ఉత్తమ గతిని సాధించెదను. దుర్యోధనుడు కొంత సమయం కన్నీటితో నిండి మౌనముగా ఉండిపోయెను. కపట విధానముతో కౌరవరాజు ఎలా ఓడింపబడెను తలచుకుంటూ క్రమముగా అశ్వత్థామ క్రోధావేశుడయ్యెను. అట్లే తన తండ్రి కూడా కపట విధానముతో ఎట్లు వధింపబడెను కూడా గుర్తు చేసుకునెను. దానితో అశ్వత్థామ ఒక్కసారిగా ఇట్లు ప్రతిజ్ఞ చేసెను: ఓ రాజా, ఈ రోజు రాత్రి నేను పాండవులు మరియు పాంచాలులను సంహరింపదలచితిని. కనుక దయచేసి నాకు అట్లు చేసేందుకు అనుమతింపగలరు. ఈ రకమైన వాక్కులు దుర్యోధనుని హృదయమునకు సంతోషమును కలిగించెను. అప్పుడు దుర్యోధనుడు నీటి కలశమును తీసుకువచ్చి అశ్వత్థామను నూతన సైన్యాధ్యక్షునిగా పట్టాభిషిక్తుని చేయవలసినదిగా కృపాచార్యుని ఆజ్ఞాపించెను. కృపాచార్యుడు సరి అయిన మంత్రాలతో అశ్వత్థామను అభిషేకింపగా అశ్వత్థామ ప్రేమతో దుర్యోధనుని ఆలింగనము చేసుకుని సింహనాదము చేస్తూ ఉత్సాహముగా బయలుదేరను. కృపాచార్యుడు మరియు కృతవర్మ అతడిని అనుసరించిరి. అటు పిమ్మట రహదారి వెంట ప్రయాణిస్తూ ఆ ముగ్గురు యోధులు తమలో తాము పాండవులను మరియు పాంచాలులను ఎట్లు వధింపవలనని చర్చించుకోసాగిరి. ఇంతటితో మన శల్యపర్వం ముగిసింది. అయితే తర్వాత ఏం జరిగిందో మనము తెలుసుకుందాం. మీకు మహాభారతం సిరీస్ నచ్చినట్లయితే మన నవర్షి స్టోరీ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.